ఆ సాయంత్రం సంధ్యని ఇంటికి తీసుకొచ్చాడు. భయం చేతనో ఏమో ఆ మర్నాటి నుంచి సంధ్యకి విపరీతమైన జ్వరం పట్టుకుంది. నిప్పు కణికలా ఒళ్ళు కాలిపోసాగింది. కళ్ళు ఎర్రగా కెంపు తేలి మూసిన కన్ను తెరవకుండా 3 రోజులు మంచంలో పడుంది. అదే పనిగా వాంతులు పట్టుకున్నాయి. స్టమక్ వాష్ చేయడం వల్ల శరీరమంతా పచ్చిగయి మనిషి మరీ చిక్కి పొలలా తయారైంది. కళ్ళు లోతుకుపోయి చెక్కిళ్ళు పలచబడి చాలా నీరసంగా ఉన్న భార్యను చూస్తుంటే సిద్ధార్థకి మనసంతా ముళ్ళుతో కెలికినట్లు బాధపడసాగాడు. కాస్తలో మృత్యుముఖం నుండి బయటపడింది. ఆ క్షణంలో తను రాకపోయుంటే ఏం జరిగుండేది? ఆపాటి ఆలోచనకే సిద్ధార్థ శరీరం కంపించింది. "ఉహుం, ఇక మీదటిలా జరగడానికి వీల్లేదు. సంధ్యకంతా చెప్పేస్తాను. మా ఇద్దరి మధ్య ఉన్న అడ్డుతెర తొలగిపోవాలి" అనుకున్నాడు దృఢంగా. సంధ్య బెడ్ మీదున్న 3 రోజులు సిద్ధార్థ వీధి ముఖం చూడలేదు. సంధ్య బెడ్ పక్కనే కూర్చుని ప్రతి క్షణం ఆమెకి సేవ చేశాడు. పసిపిల్లల సంధ్యని 2 చేతుల మధ్య ఎత్తుకుని ఒడిలో చేర్చుకుని మందులు తాగించాడు. పాలల్లో ముంచిన బ్రెడ్ ముక్కలు స్పూన్తో తినిపించాడు. గ్లాస్తో మంచినీళ్లు అందించేవాడు. చిక్కులు పడిన ఆమె వెంట్రుకల్ని సరిచేసేవాడు. ఆమె అలసటగా పడుకుంటే బ్లాంకెట్ కప్పి ఆమెకి చేరువుగా తను పడకుర్చీలో వాలేవాడు. గతంలో అంటీ ఆటనట్లుగా ఉండే సిద్ధార్థ ప్రవర్తనలో మార్పు, తన పట్ల ప్రదర్శించే ప్రేమ చూస్తుంటే సంధ్యకి మతి తప్పినంత పనైంది. మావయ్య ఇంత అనురాగం లాలన చూపించగలడా అనుకుంటే ఎంతో ఆశ్చర్యం అనిపించసాగింది. ఆ క్షణంలో అన్నీ మరచి గతాన్ని ఒక పీడకలలా విస్మరించి చిన్నప్పటినుంచి తను ఎంతగానో ఆరాధించిన మావయ్య గుండెల్లో తలదాచుకోవాలి అనిపించింది. ఏం జరిగినా సరే ఏమీ జరగలేదనుకుని నిశ్చింతగా ఉండడం నేర్చుకో అంటాడు ఆర్నాల్డ్ బెన్నెట్. కానీ సాధ్యమా? మావయ్యకి తనకి మధ్య ఎంత అగాధం ఉంది. తమ దాంపత్యంలో ప్రేమలో ఎన్ని అపస్వరాలు. తమ మధ్య ఒకరి పట్ల ఒకరికి సదవగాహన లేదు. ఒకరిపై ఒకరికి ఎన్నో అపోహలు. ఇంకా తమ దాంపత్యంలో ఆనందం కోరుకుంటే మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది? సంధ్యలో విపరీతమైన భావ సంచలనం. భర్తని కళ్ళెత్తి సూటిగా చూడాలంటే విపరీతమైన భయం పట్టుకుంది. గిల్టీగా బాధపడసాగింది. సంధ్య, నిద్రమాత్రలు ఎందుకు తిన్నావు అని అడిగితే ఏం చెప్పాలి? తను మనసారా చావును వరించింది. కాని మృత్యు తనని కరుణించలేదు. ఇప్పుడు బ్రతికుండి నిర్జీవం అయింది. అందుకే తన ముఖం తాను చూసుకోవాలన్న ఉలికిపోటుగా ఉంది. అదీగాక మావయ్య భద్రంగా పదిలపరుచుకున్న పర్సనల్ డైరీని తను బయటికి తీసింది. రహస్యంగా నా డైరీ ఎందుకు చదివావు? డూ యు నో మేనర్స్ అని నిలదీసి ప్రశ్నిస్తే ఏం చెయ్యాలి? ఈ అవివేకపు చర్యల వల్ల మావయ్య దృష్టిలో తనింకా చులకనైపోయిందేమో అని మదన పడసాగింది సంధ్య. ఆ క్షణంలో సంధ్యకి భవిష్యత్తు శూన్యంగా, జీవితమంతా అస్తవ్యస్తంగా కనిపించసాగింది. ఈ పెళ్లి తన జీవితంలో ఒక పెద్ద పొరపాటు, సరిదిద్దుకోలేని తప్పు అనిపించింది. మబ్బులు నిండిన ఆకాశంలా మనసంతా భారంగా అయింది. సిద్ధార్థ మనసంతా అశాంతిగా ఉంది. నీలు నిష్క్రమణతో తన జీవితంలో ఒక అధ్యాయం ముగిసింది అనుకున్నాడు. కేవలం ఆత్మానందం కోసం డైరీ రాసుకున్నాడు. ఆమె దూరమయ్యాక ఆ డైరీని చించేయాలి అనుకున్నాడు. కాని ఆమెపై గల ప్రగాఢమైన మమకారంతో ఆ పని చేయలేకపోయాడు. తమ ప్రేమకి మధుర స్మృతిలా తిరిగి మననం చేసుకోగల ఏకైక వరంలా ఆ డైరీని అలాగే ఉంచేశాడు. కాని అదిప్పుడు ఎంత ప్రమాదానికి దారితీసిందో అర్థమైంది. ఒక పక్క సంధ్య ఆ డైరీ చదివిందన్న కోపం, మరో పక్క ప్రాణానికి తెగించింది కదా అన్న ఆవేదన. సంధ్యకి తన పట్ల అనురాగం ఎంతటిదో అతనికి తెలియంది కాదు. అందుకే అంత సాహసం చేయగలిగింది. నీలు దూరమయ్యాక గతంలో సిద్ధార్థ మనసు కూడా అలాగే వశం తప్పేది. ఒక విధంగా సంధ్య నుంచి ఈ విషయాలన్నీ పిరికితనంగా దాచి ఆమెని వివాహం చేసుకోవడం పూర్తిగా తన తప్పే. దొంగని సాక్ష్యాధారాలతో పట్టించినట్లు ఈ డైరీ తన తప్పుల్ని చూపుతోంది. ఈ పరిస్థితుల్లో సంధ్యని ఏమని నమ్మించగలడు? గుండెల్లో మాన్పు పడుతున్న గాయం కెలికినట్లయింది. దోషిలా తన భార్య ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి కాదు, ఒక విధంగా దుస్థితి. ఆమె చావుకి సిద్ధపడింది అంటే ఎంత మానసిక క్షోభ అనుభవించుండాలి? సిద్ధార్థ అశాంతిగా మునివేళ్లతో కణకలు రుద్దుకున్నాడు. 4 రోజుల తర్వాత సంధ్య పత్యం తింది. ఆ రోజు సిద్ధార్థ్ కూడా హాస్పిటల్కి వెళ్ళొచ్చాడు. 10 రోజులు గడిచేసరికల్లా సంధ్య బాగా కోలుకుంది. కొద్ది నీరసం తప్పించి ఆమెలో మునుపటి రంగు, కళ వచ్చి చేరాయి. నట్టెంట మహాలక్ష్మిలా కోడలు లేచి తిరుగుతుంటే తులసమ్మ ఆనందం వర్ణనాతీతం. కోడలు కాలు కదిపితే కందిపోతుంది అన్నంత అపురూపంగా చూడసాగింది. అసలే మనవరాలంటే తగని మమకారం. దానికి తోడు ఆమె మానసికంగా దెబ్బతినడం చేత ఆ అపురూపం రెట్టింపైంది. అమ్మాయి సంధ్య, మీ అమ్మను ఒకసారి రమ్మని ఉత్తరం రాయమంటావా తల్లి అంది ఆదరంగా. వద్దన్నట్లు అడ్డంగా తల ఊపింది సంధ్య. నేనే ఒకసారి వెళ్ళి కొన్ని రోజులు ఉండొస్తానమ్మమ్మా అంది నిగూఢంగా.
దాంతో తులసమ్మ వదనం వికసించింది. అలాగే తల్లి, నీ ఇష్టం. నీకు ఎలా సంతోషమైతే అలాగే వెళుదువుగాని అని కాసేపు ఆగి, ఇదిగో చూడు సంధ్య, నువ్వింకా చిన్నపిల్లవి, నీకు లోకం తెలీదు. జరిగిందంతా మనసులో పెట్టుకోకు. సంసారం అన్నాక ఏవో పొరపాట్లు వస్తూనే ఉంటాయి. అవే పట్టి సాగదీయకూడదు, మర్చిపోవాలి. నువ్వు చదువుకున్న దానివి, నీ సంసారాన్ని నువ్వే చక్కదిద్దుకోవాలి. మీ ఇద్దరూ సుఖంగా ఉండాలన్నదే నా కోరిక, తెలిసిందా అంది హితో చెబుతున్నట్లు. సంధ్య నిశ్శబ్దంగా తల ఊపింది. కాని ఆమె మనసులో ఆలోచనలు వేరే ఉన్నాయి. మావయ్య మనసేమిటో క్షుణ్ణంగా తెలిసాక ఇంకక్కడ ఒక క్షణం కూడా ఉండాలి అనిపించడం లేదు. అతని మనసులో తనకి స్థానం లేదు అని తెలుసుకున్న మరుక్షణం అది తన ఇల్లు కాదన్న భావం బలపడింది. అతిథిలాగా ఎన్నాళ్లు గడపగలదు? ముందిక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఎక్కడైనా చిన్న ఉద్యోగం సంపాదించుకుని తన జీవితాన్ని ఒక మలుపు తిప్పుకోవాలి. ఏదైనా ఒక పెద్ద వ్యాపకం కల్పించుకుని ఈ అశాంతిని మరిచిపోవాలి. చట్టరీత్యా తమ బ్రతుకులు ముడిపడ్డాయే కాని మానసికంగా ముడిపడలేదు. మనసులేని మనువు ఎంత దుర్భరమో ఈ కొద్ది కాలంలోనే తనకి తెలిసొచ్చింది. చాలు, జీవితాంతం ఈ చేదు అనుభవం చాలు. ఈ వేదన తానింక భరించలేదు. అవును, వెళ్ళిపోవాలి అనుకుంది దృఢంగా. కాని తులసమ్మ ఇంకాస్త స్వస్థత చేకూరిన మీదట వెళ్లమండంతో అప్పటికి ఆగిపోయింది. సంధ్య మనసులోని ఆలోచనలేమిటో తులసమ్మకి తెలియవు. కాని తులసమ్మ సంధ్య కొద్ది రోజులు పుట్టింట గడిపొస్తుందన్న వార్త మాత్రం కొడుకు చెవిన వేసింది. సిద్ధార్థ విని కూడా మౌనంగా ఉండిపోయాడు. భార్యాభర్తలిద్దరూ ఒక విధమైన గిల్టీతో బాధపడుతున్నారు. సూటిగా తలెత్తి ఒకరిమొకొకరు చూసుకోవాలంటే అభిమానం అడ్డొస్తోంది. సంధ్యకెంతో దిగులుగా ఉంది. ఆ రోజు ఆవేశంతో చాటుగా తీసిన డైరీని తిరిగి యథాస్థానంలో పెట్టడం మరిచిపోయింది. తల కింద దిండులో ఉంచింది. కాని ఇప్పుడు దాన్ని సిద్ధార్థ తీసుకున్నాడని తెలిసింది. అతను ఏమనుకుంటాడు? దొంగతనంగా డైరీ చదివానని అసహించుకోడా? అయినా ఇతరుల డైరీలు చదవడం ఎంత తప్పు? మావయ్య మిగతా అన్ని విషయాలు కూడా తన గురించి అలాగే అనుకుంటున్నాడేమో అనుకుంది మదనపాటుగా. అంతలోనే ఆమె మనసు ఎదురు తిరిగింది. అనుకుంటే అనుకోని, అతను మోసం చేయగలింది నేను చదివితే మాత్రం తప్పేంటి? అంత గొప్ప ప్రేమ వ్యవహారం ఉన్నప్పుడు నేను చదివితే వచ్చిన ముప్పేంటి? మనసు లేకుండా తనని ఎవరు పెళ్లి చేసుకోమన్నారు? నన్నెందుకు మోసం చేయాలి? మగవాడయ్యుండి పిరికివాళ్లా ప్రవర్తించాడు. పెళ్లికి ముందే జరిగిందంతా సహృదయంగా చెప్పుంటే అప్పుడు ఆ సమయంలో తను ఎటువంటి నిర్ణయం తీసుకునుండేదో. ఇటువంటి అపార్థాలకి ఆస్కారం ఉండేది కాదు. తనకిష్టమైతే అంగీకరించి ఉండేది, లేకపోతే అతనితో పెళ్లి విరమించుకునేది. కాని ఇప్పుడు తనని ఎంత వంచన చేశాడు? జీవితాంతం కపట ప్రేమతో మోసగించాలని చూశాడు. చదువు, సంస్కారం ఉన్న మనిషి, నిజమైన వ్యక్తిత్వం ఉన్న మగవాడు ప్రవర్తించే తీరిదేనా? అలా ఆలోచిస్తే సంధ్యలో ఉప్పెనలా ఆవేశం పెళ్ళుకొచ్చింది. చిన్నప్పటి నుంచి మావయ్యని ప్రేమించి ఆరాధించినందుకు ప్రతిఫలం అతని నుంచి వంచన. ఆ రోజు డైరీ చదవడం పూర్తయ్యాక తన మనసు ఎంతటి చిత్రవదకి గురైంది. మావయ్య తన మనిషి కాదు అనుకుంటే ఎంత నరకం అనిపించింది. తను ఏం కోరుకుంది? ఈ ఇల్లు వైభోగం ఆశించిందా? కాదు, అతన్ని కోరుకుంది. కాని ఆ వ్యక్తే తనని నిరసిస్తున్నప్పుడు ఇంకా ఈ జీవితం ఎందుకు అనిపించింది? ముఖ్యంగా పెళ్లి పేరుతో తనని ఎందుకు మోసగించాలి అనిపించింది. పోనీ జరిగిపోయిందేదో జరిగిపోయింది. అతడు పెళ్లికి ముందే ఫ్రాంక్గా అసలు విషయం చెప్పి తన అభిప్రాయం అడిగితే ఎంత సంతోషించుండేది. ఆ పాటి సిన్సియారిటీ లేకపోతే ఎందుకు? అమ్మమ్మ, తన తల్లి, మిగతా పెద్దలు అతని మనసు అర్థం చేసుకోలేకపోవచ్చు. కాని తను మూర్ఖురాలు కాదే. చదువు, సంస్కారం ఉండి ఆధునిక భావాల గల అమ్మాయి. అతన్ని తప్పక అర్థం చేసుకుని ఉండేది. అతడి నిజాయితీకి ముగ్ధురాలు అయి ఉండేది. ఇష్టమైతే వివాహానికి అంగీకరించుండేది, లేదు విరమించుకునేది. అతడు ఆ విధంగా ప్రవర్తిస్తే ఎంత సంస్కారవంతంగా ఉండేది. ఆ పరిస్థితుల్లో మావయ్య మీద గౌరవం ఇంకా పెరిగేది. కాని ఇప్పుడు అతడు తనని మోసం చేశాడు. మనసులో ప్రేమ లేకుండా పైకి నటన ప్రదర్శించాడు. అది గ్రహించలేని తను సినిమాలని, షికార్లని ఎంతో వేధించింది. సరసాలు, సరాగాలు చూపింది. కాని బూడిదలో ఒలికిన పన్నీటిలా తన ప్రేమ గడిచిన రోజులన్నీ తలుచుకుంటే సంధ్యకి మనసు విరిగినట్లయింది. అతడికి తనపై మనసు లేనప్పుడు అతనితో సహజీవనం వ్యర్థం అనిపించింది. ఆ విరక్తితోనే నిద్రమాత్రలు మింగింది. కాని అదెంత అవివేకపు చర్యో ఇప్పుడు తెలిసొస్తోంది. అతనితో జీవితం వ్యర్థమైనంత మాత్రాన చచ్చిపోవాలా? ఆ పిరికి మామయ్యతో చేరి తను కూడా పిరికిదైపోయింది. అతను తోడులేందే తను జీవించలేదా? నిద్రమాత్రలు తిని ఆత్మహత్యకి పాల్పడడం ఎంత అవివేకం! ఆ తెల్లారి ఏం జరిగిందో తెలీదు. చివరికి తెలివొచ్చిన క్షణంలో కళ్ల ముందు అమ్మమ్మ, మామయ్య అంతా తనకేసి ఆతృతగా చూస్తూ కనిపించారు. సంధ్య, నిద్రమాత్రలు ఎందుకు తినాల్సొచ్చిందే తల్లి? నీకు అంత కర్మేం పట్టింది అమ్మా? రేపు మీ అమ్మడితే నేనేం చెప్పను? పెళ్లి చేసి ఏడాది కాలేదు. నేను బ్రతుకుండి ఇలాంటి దారుణాలను చూడాల్సి వస్తుంది. నన్ను నీ దగ్గర తీసుకుపో భగవంతుడా అని వాపోతూ తులసమ్మ సన్నగా ఏడుస్తుంటే సంధ్యకి తల కొట్టేసినంత పనైంది.
తాను ఎంత తొందరపడిందో అర్థమైంది. నలుగురికేసి కళ్ళెత్తి చూడలేక గట్టిగా కళ్ళు మూసుకుంది. ఆ తర్వాత సిద్ధార్థ తల్లికి ఏం నచ్చజెప్పాడో ఏమో, తులసమ్మ మళ్ళీ ఆ విధంగా ఏడవలేదు. సంధ్య తొందరపాటుని ఎవరూ వేలెత్తి చూపడానికి ప్రయత్నించలేదు. ఎవరికి వారు ఏమీ జరగనట్లు అతి మామూలుగా ఉండడానికే ప్రయత్నించారు. దాంతో కాస్త మనస్థిమితం చిక్కింది సంధ్యకి. సమయం రాత్రి 9 గంటలు కావస్తోంది. భోజనం చేసి విశ్రాంతిగా గదిలోకొచ్చి పడుకుంది సంధ్య. మామయ్యతో పెళ్లి ఒక అపురూప వరం, జీవితం ఒక మధుర స్వప్నం, భవిష్యత్తు బంగారు పంట అనుకుంది. కాని ప్రేమ పెళ్లి ఒక పీడకలలా జరిగిపోయాయి. జీవితం శూన్యంగా మిగిలిపోయింది. ఇలా ఎందుకు జరిగింది? ఏ జన్మ పాపానికి ప్రాయశ్చిత్తమిది? ఈ మనోవేదన, ఈ నైరాశ్యం తనని ఎందుకు పట్టి పీడించాలి? గదిలో నీలిరంగు బెడ్లైట్ వెలుగుతోంది. దోమతెరలో నుంచి పల్చని వెలుగులోకి చూస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయింది సంధ్య. కాని మనసు మాత్రం తుఫాను ముందర సముద్రంలా ఉంది. వారం దినాల్లో సంధ్యకి శారీరకంగా పూర్తిగా స్వస్థత చేకూరింది. కాని మానసికంగా అశాంతి తగ్గలేదు. జరిగిన విషయాల గురించి ఇంతవరకు సిద్ధార్థ ఏ ఒక్క సంగతి భార్యను ప్రశ్నించలేదు. సంధ్యకు కూడా మామయ్యకి ఎదురుగా నిలవాలంటే ధైర్యం చాలడం లేదు. భార్యాభర్తలిద్దరూ చాలా ముక్తసరిగానే ఉంటున్నారు. కాని ఎప్పుడో నిశ్శబ్దం పేలుతుందని సంధ్యకి తెలుసు. ఆ పరిస్థితిని ఏమని ఎదుర్కోవాలి? మామయ్య ఏం చెప్పబోతున్నాడు? అప్పుడు తనేం చెయ్యాలి? సంధ్యకి ప్రతి నిమిషం ఇవే ఆలోచనలు. గడప దగ్గర అలికిడికి ఉలిక్కి పడింది సంధ్య. సిద్ధార్థ భోజనం ముగించి గదిలోకొచ్చి లైటు వేశాడు. సంధ్య. సిద్ధార్థ మృదువుగా పిలిచాడు. సంధ్య కొద్దిగా ఉలికి పడింది. సంధ్య. నిద్రపోతున్నావా? లేదు. నీతో కొంచెం మాట్లాడాలి. ఒకసారి మేడ మీద గదిలోకి రాగలవా? అతని కంఠంలో అభ్యర్థన సంధ్యని కదిలించింది. నిన్నే. దయచేసి ఒక్కసారికి నేను చెప్పేది పూర్తిగా విని జాగ్రత్తగా అర్థం చేసుకో. ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను. ఈ ఒక్కసారికి ప్లీజ్. సిద్ధార్థ కంఠంలో దీనత్వం, వేడుకోలు. సంధ్య చొప్పున మంచం మీద నుంచి లేచింది. నేను నేను రేపు ఊరికి వెళ్ళాలనుకుంటున్నాను అంది దృఢమైన స్వరంతో. అమ్మ చెప్పింది సంధ్య. అలాగే వెళ్ళిరా. నీకు పూర్తి స్వస్థత చిక్కేదాకా ఉండిరా. ఎన్ని రోజులైనా సరే నీకు పూర్తి విశ్రాంతి చిక్కాకానే రావచ్చు అన్నాడు ఆత్మీయత ఉట్టిపడే స్వరంతో. సంధ్య కాస్త విసురుతో అడ్డంగా తల కదిలించింది. గాలిలో చెయ్యి కదిలిస్తూ అంది. నేను మళ్ళీ తిరిగొచ్చే ఉద్దేశంతో వెళ్ళడం లేదు. శాశ్వతంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. ఇకపై మీ జీవితం మీది, నా జీవితం నాది అంది రోషంగా. ఆమె చెప్పిన సమాధానంతో సిద్ధార్థ క్షణంసేపు కొయ్యబొమ్మలా అయిపోయాడు. ఊపిరి తీయడం కూడా మర్చిపోయినట్లు అలాగే రెప్పలు తెరిచి దీర్ఘంగా చూస్తూ ఉండిపోయాడు. ఆ మాటలు చెప్పిన తీరు అతడిని నిర్వీర్యుని చేశాయి. కొద్దిసేపటికి తనను తాను నిభాయించుకుని గుండెల్లో రగులుతున్న ఆవేదనను అణగదొక్కి తెచ్చిపెట్టుకున్న మార్ధవంతో అన్నాడు. అలాగే కాని సంధ్య, నీ నిర్ణయానికి కాదనే సాహసం నాకు లేదు. కానీ వెళ్లే ముందు నేను ఆఖరిసారిగా చెప్పే ఈ 4 మాటలు వినడం వల్ల నీకొచ్చిన నష్టం ఏమీ ఉండదనే నా అభిప్రాయం. సంధ్య, దయించి ఒకసారి మేడ మీదకి రా. కొద్ది క్షణాల సేపు నేను చెప్పే మాటలు విను అన్నాడు వేదన నిండిన స్వరంతో. సంధ్యకి ఇంకా కాదనే అవకాశం చిక్కలేదు. అతడు అంత దీనత్వంతో సహనంగా అడుగుతున్నప్పుడు కాదనడం అవివేకం అనిపించింది. అవును, అసలు ఈ ఇంట్లో నాది ఎటువంటి స్థానమో తేల్చుకోవాలి. వంచన చేసింది అతను, నేనెందుకు భయపడాలి? ఒక వంచకుడికి, ఒక మోసగాడికి, ఒక దొంగ ప్రేమికుడికి లేని సిగ్గు బిడియం నాకెందుకు? అనవసరంగా నేనెందుకు భయపడాలి అనుకుంది. ఆవేశంగా లేచి భర్త వెంట మేడ మీదకు నడిచింది. తనది నిర్మలమైన మనసు, నిష్కల్మషమైన ప్రేమ. అటువంటి తనని పెళ్లి పేరుతో స్వంత మావయ్య మోసం చేశాడనుకుంటే మనసు నిప్పుల కుంపట్లా కాలుతోంది. ద్వేషం రగులుతోంది. ఈ దేశంలో మగవాడు ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది. అతడి అరాచకాలన్నింటినీ సంఘం సునాయాసంగా క్షమించేస్తుంది. కాని అన్ని విధాలా అన్యాయం అయిపోతోంది ఆడపిల్లలే కదా. మనిషికొక నీతి, మనిషికొక న్యాయం. ఆడది పొరపాటున కన్నెత్తి చూసినా అపవిత్రతను అంటుగట్టే మగవాడికి మాత్రం ప్రేమ ఒకరితో, పెళ్లి వేరొకరితో. ఇవి ఈనాటి ప్రపంచపు విలువలు. ఆది నుండి నేటిదాకా నిస్సందేహంగా ఇది పురుషుల ప్రపంచమే. జీవితానికి లక్ష్యం ఆనందం కాదు, శీలం అంటాడు బేషర్. కాని ఈ లక్ష్యం పురుషులకు అక్కర్లేద్దా? స్త్రీల వరకే పరిమితమేమో. ఈ విధంగా ఆలోచిస్తున్న కొద్దీ సంధ్య మనసు అవమానంతో అతలాకుతలం అయిపోతుంది. సిద్ధార్థ ఉనికి భరించలేనట్లు హృదయం కుచించుకుని పోతుంది. ఎలాగో శరీరాన్ని అదుపు చేసి తడబడే అడుగులతో భర్త వెంట పైకొచ్చింది. మేడ మీదున్న ఒకే ఒక గదిని గెస్ట్ రూమ్గా ఉపయోగిస్తారు. సిద్ధార్థ తలుపు తెరచి లోపలికి ప్రవేశించాడు. విశాలమైన గది. కూర్చో సంధ్య, సౌమ్యంగా అన్నాడు సిద్ధార్థ. సంధ్య నెమ్మదిగా వచ్చి మంచం మీద కూర్చుంది.
అతి సన్నిహితంగా ఉండవలసిన భార్యాభర్తలే అయినా ఆ క్షణంలో ఇద్దరి మధ్య ఎంతో దూరం ఉన్నట్లు చాలా పరాయిగా అనిపించింది సంధ్యకి. ఈ దూరం తరగదేమో, తమ మధ్య అనురాగం పెరగదేమో. ఆ క్షణంలో సంధ్యకి ఎంతో దిగులనిపించింది. నిన్నటిదాకా పుట్టింటికి వెళ్ళిపోవడమా లేక ఇక్కడే ఉండిపోవడమా అన్నది స్థిరంగా నిర్ణయం కావడం లేదు. ఆమెకు మనసులో ఒకవైపు సిద్ధార్థపై ప్రేమ, మరో పక్క కోపం సరిసమానంగా తూగుతున్నాయి. అయినా ద్వేషాన్ని ప్రేమ జయించగలదేమో. అతడు అభిమానంగా ఓదార్చి లాలనగా అక్కును చేర్చుకుంటే కరిగిపోయేటంత బలహీనమైన స్థితిలో ఉంది సంధ్య మనసు. కాని ఆలోచనల్లో కొట్టుకుని పోతున్న సంధ్య నెమ్మదిగా తలెత్తింది. సిద్ధార్థ కిటికీ రెక్క పట్టుకుని బయటకు చూస్తూ సిగరెట్ పొగొదులుతున్నాడు. మావయ్య తనని ఎందుకు ఇక్కడికి పిలిచాడు? ఏం చెప్పబోతున్నాడు? ఆమెకెందుకో చాలా భయంగా ఉంది. గుండె చప్పుడు పైకి వినిపించేటంత స్పష్టంగా రెట్టింపు వేగంతో స్పందిస్తోంది. సంధ్య, ఏంటి అన్నట్లు తలెత్తింది సంధ్య. సంధ్య, ఒక్క విషయం చెప్పు. ఈ ఇల్లు నీకు నరకంగా ఉందా? నాతో జీవితం కంటే మరణం మేలనిపించిందా? సిద్ధార్థ కంఠంలో ప్రతి పదంలోనూ ఎంతో బాధ, అవమానం స్పష్టంగా వ్యక్తం అవుతున్నాయి. సంధ్య చప్పున తలదించుకుని నిశ్శబ్దంగా ఉండిపోయింది. సంధ్య, నా డైరీ చదివావు కదూ? చదివినందుకు నేను ఏమీ అనుకోను. కానీ అది చదివినందువల్ల నీకొచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. అసలు నేను మన వివాహానికి ముందే ఈ విషయాలన్నీ నీకు వివరంగా చెప్పాలి అనుకున్నాను. కానీ చెప్పలేదు. నాలో నేనే తరికించుకున్న మీదట ఆ ఆలోచన విరమించుకున్నాను. ఎందుకో తెలుసా? స్వచ్ఛమైన పాలల్లాంటి నీ లేత మనసు గాయపరచడం ఇష్టం లేక, ఆదిలోనే హంసపాదు అన్నట్లు జీవిత ప్రథమంలోనే అపశృతి పలకూడదు అని ఆశించాను. గతం మరిచిపోయి నేనే నెమ్మదిగా అడ్జస్ట్ అవుదామని నిర్ణయించుకున్నాను. అందుకే నీకేమీ చెప్పలేదు. నా లవ్ అఫైర్ దాచుంచాను. కానీ దీనిని దగ, మోసం అని నువ్వు భావిస్తే నేనేం చేయలేను. నీకు ఈ పెళ్లి వల్ల ఏ కొంచెమైనా అన్యాయం జరిగింది అనుకుంటే అందులో నా బాధ్యత కంటే మీ అమ్మమ్మల ప్రాబల్యమే ఎక్కువ. సంధ్య, అయినా సమస్యలొస్తే ఓర్పుగా చక్కదిద్దుకోవాలి. నిదానంగా మంచి చెడులు విచారించాలి. ధైర్యంగా భవిష్యత్తు అనుగుణంగా మలుచుకోవాలి. అంతేగాని ఆవేశంతో మూర్ఖంగా ప్రాణాలు తీసుకోవడం మంచి పద్ధతి కాదు. మరణం సమస్యకి పరిష్కారం కాదు. అలా అయితే నేను ఏనాడో ఆ పని చేసి ఉండేవాణ్ణి. ఇప్పుడు దాదాపు మొన్నటి నీ చర్య వల్ల నాకు మళ్ళీ అంతటి మానసిక సంఘర్షణ ఏర్పడిందంటే నువ్వు నమ్మవేమో. కానీ నేను మొండివాణ్ణి సంధ్య. నీలా పిరికిగా చావుకి సిద్ధపడలేకపోతున్నాను. హాస్పిటల్లో 10 మంది మన గురించి ఏ విధంగా చెప్పుకుంటున్నారో కొంచెమైనా ఆలోచించావా? ఆఖరికి పనివాళ్ల దృష్టిలో సైతం నేను భార్యను చెప్పిన దుష్టులా మిగిలిపోవాలనా నీ ఆశయం? హృదయం బొరివెక్కగా కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయాడు సిద్ధార్థ. మళ్ళీ తన గొంతు సవరించుకున్నాడు. పోనీలే, ఆ విషయం వదిలే. నేను బాధపడను. కాని సంధ్య, నేను కొన్ని సంగతులు చెప్తాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది మాత్రం నిజం. కానీ నాకు నువ్వు ముందుగా ఒక మాట ఇవ్వు. అభ్యర్థనగా అడిగాడు. ఏంటి అన్నట్లు తలెత్తింది సంధ్య. మొన్న నేను లేకుండా చూసి స్లీపింగ్ పిల్స్ తిన్నావు కదా. కానీ ఇంకెప్పుడు జీవితంలో ఇలాంటి పిచ్చి పని చేయనని మాటివ్వు. నా మీద ఏమాత్రం కనీస గౌరవం ఉన్న మాటివ్వు. చొప్పున భార్య ముందుకొచ్చి చేయి చాపాడు. చివున కళ్ళల్లో నీళ్లు ఊరుతుంటే సంధ్య చొప్పున తన చేతిని అతని అరచేతిలో వేసింది. ఆ చేతిని గట్టిగా బిగించి వదిలి సంతృప్తి నిండిన గొంతుతో థ్యాంక్యూ అన్నాడు సిద్ధార్థ. చూడు సంధ్య, నాకు నువ్వంటే ద్వేషం, అయిష్టత అసలే లేవు. కానీ కొన్ని కారణాల వల్ల నేను నిన్ను పెళ్లి చేసుకునేందుకు సమ్మతించలేదు. ఎందుకో తెలుసా? నాకు నీకు మధ్య 12 సంవత్సరాల గ్యాప్ ఉంది. అదీగాక జెనెటిక్స్ రీత్యా దగ్గర సంబంధాల పట్ల నాకు సదభిప్రాయం లేదు. అక్కయ్యని పవిత్రంగా చూస్తూ మళ్ళీ అక్క కూతురుతోటే వైవాహిక జీవితం అంటే ఎలాగో అనిపించేది. మన మధ్యగల వయసు వ్యత్యాసం వలనో ఏమో నీ మనస్తత్వం, ప్రవర్తన కూడా నాకు పసిపిల్లల ధోరణిలా గోచరించేది. కాగా మా అక్క పోలికలు నీలో చాలా ఉన్నాయి. అందుకే నిన్ను చూస్తుంటే నాలో చొప్పున కోరికలు పుట్టేవి కాదు. నీతో సరసాలాడి సరదాలు చెయ్యాలంటే ఏదో గిల్టీగా ఉండేది. తప్పు చేస్తున్నానేమో అన్న భావం గుండెను రొదపెట్టేది. కానీ మన సాంప్రదాయ రీత్యా మన ఇరువురి వివాహం ఆమోదయోగ్యం కావడంతో నా మనసు ఎటూ నిర్ణయించుకోలేకపోయింది. అన్నింటికంటే ముఖ్యంగా నా మనసులో నళినిపై అనురాగం నానాటికి పెరిగి బలపడిపోయింది. నువ్వు డైరీ చదివావు. ప్రత్యేకంగా ఆమె గురించి నేనిప్పుడు చెప్పనక్కర్లేదు. ప్రేమంటే ఏంటో తెలియని నాకు నళిని ప్రణయదేవత అనిపించింది. స్వల్పకాలంలోనే ఆమె నా మనసంతా నిండిపోయింది. ఆమె లేనిదే నాకు జీవితమే లేదు అనిపించేది. ఒక్కరోజు కనిపించకపోతే ఒక యుగం కనిపించినట్లుగా వెర్రిగా బాధపడేవాణ్ణి. ఆమె వియోగాన్ని నా హృదయం ఒక్క క్షణం కూడా భరించేది కాదు. అంతగా నా మనసుని ఆ అమ్మాయి ఆకర్షించింది. ఆమె తోడిదే బ్రతుకు అనుకున్నాను. నిజానికి నళిని కూడా అంతే. నేనంటే ప్రాణం ఇచ్చేది.
ఆమె ఆశలు, జీవితం అంతా నా చుట్టూనే అల్లుకుంది. నేను డైరీలో కొన్ని విషయాలు రాయలేదు. రెగ్యులర్గా రాయాలి అనిపించేది కాదు. ఎప్పుడో మంచి మూడ్స్లో రాయాలి అని బలంగా అనిపిస్తే రాసేవాణ్ణి, అంతే. నా ఆనందాన్ని ఎవరితో అయినా పంచుకోవాలనిపిస్తే రాత్రిపూట ఏకాంతంలో రాసేవాణ్ణి. నువ్వు చదివిన విషయాలు ఆ తీయని అనుభూతులకు ప్రతిరూపాలు. ఆ డైరీ ఆమె గురించి నీకు సగమే చెప్పింది. మిగతా విషయాలు నేను చెప్తాను అంటూ శూన్యంలోకి దృష్టి నిగిడిచి దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నాడు. సంధ్య ఊపిరి తీయడం కూడా మరిచిపోయినట్లు కన్నురెప్పలు విప్పారిచి తలెత్తి అలాగే చూస్తూ ఉండిపోయింది. నళిని తల్లి చనిపోతే తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. అదే ఆయన చేసిన పొరపాటు. నళినికి 2 తమ్ముళ్ళు. నళిని పిన్నికి సంతానం లేదు. ఆవిడ వయసులో చాలా చిన్నది. వరకట్నం ఇచ్చుకోలేని స్థితిలో వేరే గత్యంతరం లేక నళిని తండ్రికి దారి అయింది. నళిని తండ్రి వయసు మళ్లిన వ్యక్తి, 3 బిడ్డల తండ్రి. అంతంత మాత్రపు ఆర్థిక పరిస్థితి. అంతకు మించిన బాధ్యతలు కలవాడు. దాంతో కొత్త భార్యతో సంసారంలో పొంతన కుదరలేదు. నళిని పిన్ని నాగమణికి కేశవని ఒక తమ్ముడుండేవాడు. అతనికి నళినినిచ్చి చెయ్యాలని ఆవిడ తాపత్రయం. ఒక్క అక్క తప్పించి వేరే చెప్పుకోదగ్గ బంధువర్గం లేదు కేశవ్కి. మనిషి చూపుల వరకు ఎత్తుగా ఎర్రగా బాగానే ఉండేవాడు. కాని కేశవ్ బొత్తిగా నిలకడలేని మనిషి. నళిని పిన్నికి ఎలా తెలిసిందో నళిని ప్రేమ వ్యవహారం ఆవిడదాకా వెళ్ళింది. దాంతో ఆవిడికి భయం పట్టుకుంది. నళిని వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఆవిడ నిరాధారంగా ఒంటరిదైపోతుంది. అటు తమ్ముడ నిలకడలేనివాడు. ఇప్పుడంటే నళిని మీద ఆకర్షణతో అక్క చెప్పినట్లు వింటున్నాడు. కాని ఆ నళిని అతనికి దక్కకపోతే అక్క ఉనికి కూడా పట్టించుకోడు. పెళ్లి చేసుకున్న నళిని ఔదార్యంతో పిన్ని బాధ్యత వహించిన పరాయి పంచన ఎన్నాళ్ళు గడపగలదు? అందుకే ఎలాగైనా నళినిని కేశవ్కిచ్చి పెళ్లి చేయాలని శబ్దం పట్టినట్లు నిశ్చయించుకుంది. కేశవ్కు కూడా నళిని పట్ల విపరీతమైన మోజుంది. ఆమె పెళ్లి కాకుండా లొంగే ఘటం కాదు. అయినా అలాంటి అందాల రామచిలకని తనింట్లో శాశ్వత ఖైదు చెయ్యాలన్నదే కేశవ్ ఆశయం. అసలు కేశవ్ ఎప్పుడు ఇంటికొచ్చినా అతను ఉన్నన్ని రోజులు నళిని తగు జాగ్రత్తలో ప్రతి క్షణం చాలా మెలకుగా ఉండేది. కాని ఆ రోజు అక్కగారి సలహా మేరకి కావాలనే అతడు అర్ధరాత్రి పూట వచ్చాడు. అసలు అతడు వచ్చింది గాని వస్తాడన్న సంగతి గాని చూచేగా కూడా నళినికి తెలీదు. అందుకే నిశ్చింతగా నిద్రలో ఉన్న నళిని కేశవ్ పశుత్వానికి బలైంది. కంచే చేను మేసింది. కన్న తల్లిలా ఆదరించి కడుపులో దాచుకోవాల్సిన పిన్ని ఆమె పాలిటి శత్రువైంది. మణి కావాలనే తమ్ముణ్ణి అర్ధరాత్రి పూట అలా రహస్యంగా పిలిపించి ప్లాండ్గా నళిని జీవితాన్ని తన గుప్పెట్లో పెట్టుకుంది. ఆ సంఘటన జరిగాక కొద్ది రోజులు నళిని సిద్ధార్థ కంటికి కనిపించలేదు. అతనికి విషయం తెలిసేసరికే పరిస్థితి పూర్తిగా అతని చేయి దాటిపోయింది. కేశవ్తో నళిని వివాహం క్లుప్తంగా గుళ్ళో జరిగిపోయిందని తెలిసిన క్షణం నిశ్చేష్టుడయ్యాడు. కనీసం మాట మాత్రం చెప్పలేదే నళిని. కేశవ్ స్థానంలో వేరే ఎవరున్నా మనస్ఫూర్తిగా ఆ పెళ్లిని సఫలం కావాలని కోరుకునుండేవాడు సిద్ధార్థ. కాని ఇలా ఎందుకు జరిగింది? నళిని అలాంటి తొందరపాటు నిర్ణయం ఎందుకు తీసుకున్నట్లు? అసలు విషయాలు ఆ తర్వాత చూచాయిగా తెలిసాయి సిద్ధార్థకి. నళిని కనీసం చిన్న మాటైనా జరిగిన దుర్ఘటన గురించి సిద్ధార్థకి చెప్పలేదు. తెలిస్తే ముందతను ఆ పెళ్లి ఆఫ్ చేసి ఉండేవాడు. తనకెంతో ఆత్మీయురాలైన నళిని జీవితాన్ని సుఖమయమైన బాటవైపు మళ్లించడానికి సాయశక్తులా ప్రయత్నించుండేవాడు. కాని నళిని కనీసం మాట మాత్రం తనకి జరిగిన అన్యాయం గురించి మనసు విప్పి అతనికి చెప్పలేదు. అదే నేటికి సిద్ధార్థ మనసుని ముల్లులా కదిల్చి బాధ పెడుతోంది. నళిని దృష్టిలో నా విలువేమిటి? తను మరీ అంత సంకుచితుడా, స్వార్థపరుడు, పరిస్థితుల్ని అర్థం చేసుకోలేని మూర్ఖుడుగా ఊహించుకుందా నళిని? అలా కాని పక్షంలో తనకి చూచాయిగానైనా తెలియజెప్పి ఉండేది కదా. నళిని నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా అనుకున్నాడు వ్యాకుల హృదయంతో. లేక చెప్తే నా నిర్ణయం ఇంకోలా ఉంటుందని తెలిసి తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక కావాలనే దూరమైందా అని ఎంతో ఆలోచించాడు. ఆమె వివాహం అయ్యాక ఆఖరిసారిగా చెప్పడానికి వచ్చినప్పుడు సూటిగా అదే విషయం గురించి అడిగాడు. నిర్లిప్తంగా చూసింది నళిని. లేదు సిద్ధు, ఈ అపవిత్రమైన శరీరాన్ని నీకివ్వలేను. ఇచ్చినా మనల్ని వాళ్ళు సుఖంగా బతకనివ్వరు. ఏదో ఒక విధంగా మన జీవితాల్లో చిచ్చు పెడతారు. నా మూలాన నీ బంగారు భవిష్యత్తు కూడా అశాంతి పాలు కాకూడదు. అందుకే నీ జీవితం నుంచి తప్పుకున్నాను. నాకు సుఖపడే యోగం భగవంతుడు ఈ జన్మకి రాయలేదేమో అంది జవాబుగా. ఇక అతను ఏమనగలడు? నళిని వివాహం కాగానే కేశవ్ వెంట అతడు ఉద్యోగం చేసే ఊరికి వెళ్లిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమె తమ్ముళ్ళు పిన్ని కూడా వెళ్లిపోయారని తెలిసింది. నళిని అక్కడ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయించుకుంది. ఉద్యోగం మాత్రం మానలేదు. జీవితం అలా గడిచిపోయినా బాగానే ఉండేది. కాని ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో. పెళ్లైన 8 నెలలకి నళిని చనిపోయిందన్న వార్త సిద్ధార్థని దిగ్భ్రాంతుని చేసింది.
వాళ్ళ కంపెనీలో పనిచేసే ఒక వ్యక్తి ద్వారా ఆ పాటి సమాచారం తెలిసింది సిద్ధార్థకి. ఆ రోజంతా మతి చలించినట్లే దాదాపు పిచ్చివాళ్ళు అయ్యాడు. నళిని రూపం అద్దం కట్టినట్లే కళ్ళ ముందు మెదలసాగింది. అదుపు తప్పిన మనసు, అశాంతి, అనిర్వచనీయమైన వేదన అతన్ని స్థిరంగా నిలవనీయలేదు. అంతే తక్షణం బయలుదేరి కేశవ్ ఉద్యోగం చేసే ఊరికి వెళ్ళాడు. సరాసరి నళిని పనిచేసే బ్రాంచ్కి వెళ్లి వాకప్ చేశాడు. అప్పటికే ఆమె చనిపోయి దాదాపు 15 రోజులైంది. చనిపోయిన నాటికి నళినికి 6వ నెల ప్రెగ్నెంట్. కేశవ్ తరచూ తాగొచ్చి భార్యని కొట్టేవాడు. అలాగే ఒకసారి నళినిని బాగా కొట్టి కాలుతో తన్నాడు. ఆ విసురుకి నళిని వెళ్లి పక్కనే ఉన్న పచ్చటి రుబ్బురోలు రోలు మీద పడింది. డొక్కలో బాగా దెబ్బ తగిలింది. 6 నెలల గర్భం. 4 రోజు ఒళ్ళు నొప్పితో మంచం దిగలేకపోయిందట. ఆ తర్వాత కడుపులో విపరీతంగా నొప్పొస్తుంటే బాధ భరించలేక హాస్పిటల్కి వెళితే కడుపులో బిడ్డ దెబ్బతిందని ఆపరేషన్ చేయాలని చెప్పారు డాక్టర్లు. నిజానికి అప్పుడే కడుపులో బిడ్డ చనిపోయాడు. ఆపరేషన్ తర్వాత ఆమె కూడా చనిపోయింది. తను ఎంతగానో ప్రేమించిన తమ్ముళ్ళని అనాథనం చేసి వెళ్ళిపోయింది. ఇతి బాధల నుంచి, ముళ్లకంపలాంటి భర్త నుంచి ఆమెకి శాశ్వతంగా విముక్తి దొరికింది. కేశవ్కి నళిని సిద్ధార్థల మధ్య ఉన్న ప్రేమ వ్యవహారం తెలుసు. అయినా ఒక విధమైన పంతంతో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తనని నిర్లక్ష్యం చేసినందుకు కసితో ఆమె జీవితాన్ని తన గుప్పెట్లో బిగించాడు. పెళ్లి చేసుకున్నాక కూడా అతని రాతి మనస్తత్వం మారలేదు. మూర్ఖత్వం కరగలేదు. ఆమె జీవితం గురించి కథలు కథలుగా వినిపించిన ఎన్నో వార్తల్ని విన్నాడు సిద్ధార్థ. చివరికి చేసేదేం లేక తిరిగి నిరాశతో బరువెక్కిన వేదిత హృదయంతో తిరిగొచ్చాడు. డిస్పెన్సరీకి వచ్చిన ప్రతి రోగి మృత్యువుతో పోరాడుతున్న నళినిలాగే కనిపించేవారు. దీనాతి దీనంగా వారి ఆర్తనాదాలు వినిపించేవి. కళ్ళెదురుగా రోగి స్థానంలో అతనికి ఎంతో ప్రియాతి ప్రియమైన నళిని కనిపించేది. అంతే, మునిపటి కంటే రెట్టింపు శ్రద్ధతో, ప్రేమతో, విసుగు, అలసట అన్న పదాలకి అర్థం తెలియని వాళ్ళ రోగులకి వైద్యం చేయసాగాడు. అత్యంత శ్రద్ధతో కంటికి రెప్పలా వాళ్ళని ట్రీట్ చేసేవాడు. మృత్యువుతో చివరి గడియదాకా సాయశక్తులా పోరాడేవాడు. అంతే, విజయలక్ష్మి అతన్ని వరించింది. నళిని మరణం తర్వాత చిత్రంగా అతనిలో ఆ మార్పు వచ్చింది. చాలా వరకు అతని కృషి, పట్టుదల ఫలించసాగాయి. అప్పుడప్పుడు మృత్యువు పరిహసించిన సిద్ధార్థ పేరు ప్రఖ్యాతలు అనతి కాలంలో బాగా విస్తృతమయ్యాయి. అతడి పేరు చెబితే చేతులెత్తి దండం పెట్టేవారు అసంఖ్యాకంగా అయ్యారు. మునుపటి కంటే ఆదాయం, పేరు ప్రఖ్యాతులు విపరీతంగా పెరగసాగాయి. ఏకాంతంగా కూర్చుని తీరుబడిగా ఆలోచిస్తే సిద్ధార్థకి ఎంతో చిత్రంగా అనిపించేది. ఆ పేరు, ఆ డబ్బు కల్లో కూడా ఊహించనివి. కృషి, పట్టుదల ఆ రెంటికి సాధ్యం కానిది ఏదీ లేదు. అని వీటన్నింటికీ కూడా కారణం ఒక అమృత హృదయం, ఒక అదృశ్య రూపం, ఆమె నళిని. భౌతికంగా ఆమె దూరమైన ఆమె ఆలోచనలు దూరం కాలేదు. అనుభూతులు దూరం కాలేదు. ఆత్మీయత దూరం కాలేదు. నళిని మరణించిన తర్వాత వచ్చిన ఆదాయంతో ఎప్పటికైనా దిక్కు మొక్కు లేని అనాథల కోసం ఒక సేవా సదనం నళిని పేరు మీద తెరవాలన్నదే అతని దృఢమైన ఆశయం. నళిని రూపం తన గుండెల్లోనే కాదు, పదుగురిలోనూ చిరస్థాయిగా నిలిచిపోవాలి. నళిని అన్న పేరు పసిపాప నుంచి పండు రుద్దిని వరకు నాలిక మీద కరిగిపోవాలన్నదే అతని బలమైన ధ్యేయం. అంతవరకు చీకట్లోకి చూస్తూ విదిత హృదయంతో బరువుగా తన భగ్నమైన ప్రేమ కథ చెప్తున్న సిద్ధార్థ ఒక్కసారి ఆగి దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నాడు. మంచుమంచున సజీవ సుందరలా కూర్చున్న సంధ్యలో చలనం వచ్చింది. ఇంకా భర్త ఏం చెప్పబోతున్నాడో అన్నట్లు ఆసక్తిగా అతని వైపు చూసింది. సంధ్య, జరిగిన సంగతులివి. నీకు తెలియకుండా నీ నుంచి నే దాచిన విషయాలివి. ఇక్కడ అమ్మకి, నా మిత్రులకి, కొందరు పరిచయస్తులకి కూడా నా ప్రేమ విషయం కొంచెం కొంచెంగా ప్రచారం అయింది. అమ్మ అస్తమానం నా మీద విసుకునేది. ఆవిడికి నళిని అంటే ఇష్టం లేదు. ఆ అమ్మకి మొదటి నుంచి నిన్ను కోడలుగా తెచ్చుకోవాలన్నదే ఆరాటం. నువ్వైతే రక్త సంబంధం, స్వయాన కూతురు బిడ్డవి. చివరి దశలో ఆవిడ్ని కంటికి రెప్పలా కాచుకుంటావని, తన వాళ్లంతా మనస్పర్ధలు లేకుండా తన కళ్ళ ముందే ఉంటారన్న తాపత్రయం, తన సొత్తు పరాయి హస్తగతం కాలేదన్న తృప్తి. నళిని నాకు దూరం కావడం అమ్మకి చాలా ఆనందాన్ని కలిగించింది. కాగల కార్యం గంధర్వులే చేశారన్నట్లు అమ్మ అంతరాంతరాల్లోని కోరిక నెరవేరింది. కాని నా మనసులో చెలరేగిన అశాంతి, నా అంతరాంతరాల్లో శిలలా చేసుకున్న నిర్ణయం ఆవిడ ఆలోచనలకు అందలేదు. నా ప్రేమలో నిగూఢత ఎంతటిదో, నా మనసేమిటో, నా దుఃఖమేమిటో చెప్పినా ఆవిడ అర్థం చేసుకునేందుకు ప్రయత్నించలేదు. నన్ను శతవిధాలా పోరు పెట్టేది. ఇంటికొస్తే చాలు పెళ్లి విషయం తీసి వేధించేది. నేను వినకపోతే అస్తమానం నాన్నని తలుచుకుని కుమిలిపోయేది. క్రమంగా ఆవిడ ఆరోగ్యం బాగా దెబ్బతింది. నా పెళ్లి గురించి బెంగెక్కువైంది. ఒకసారి అమ్మకి బాగా జ్వరం వచ్చి సంధి ప్రలాపన మొదలైంది. అప్పుడు కూడా నా పెళ్లి గురించే. అర్ధరాత్రి నిద్రలో కూడా ఆ విషయమే కలవరించేది. బంధువులు, హితులు అందరూ నన్ను పెళ్లి చేసుకోమని,
ఆ దశలో తల్లిని బాధ పెట్టడం సబబు కాదని హితవు చెప్పారు. డాక్టర్గా కాక కొడుకుగా ఆవిడికి మానసిక వైద్యం చేయడం ఒకటే సరైన పరిష్కారం అనిపించింది. లేకపోతే తల్లి ప్రాణం తీసిన తనయుళ్ళ మిగిలిపోక తప్పదు. ఆ పరిస్థితుల్లోనే నా నిర్ణయం సడలింది. మన పెళ్లి జరిగింది. అమ్మ ఆనందంతో పాటు అక్కలకు కూడా తృప్తి కలిగింది. మీ అమ్మ కూడా చూచాయిగా నా మనసేమిటో తెలుసు. అయినా నీదాకా రానివ్వలేదు. పెళ్ళైతే అన్నీ క్రమంగా సర్దుకుంటాయన్న అభిప్రాయం వాళ్ళది. ఒక విధంగా నేను కూడా నా మనసుకి నచ్చజెప్పుకునేందుకే తాపత్రయపడ్డాను. కానీ ఏ విషయంలో ఆనందిద్దామన్నా పాత విషయాలు జ్ఞాపకం వచ్చి మనసుని కలిచేవి. నళిని స్మృతులు నన్ను వేధించేవి. ఆమె అకాల మరణం నన్ను కుంగదీసేది. ఒంటరితనం పిచ్చికించేది. ఎవరికైనా నా ఆవేదనంతా చెప్పుకుని కాస్త ఉపశమనం పొందాలనిపించేది. నా మనసులో ఏమూలో నీకు చెప్పుకొని నీ సహకారం పొందాలని, నీ ఓదార్పు లభించాలని ఆశించేవాణ్ణి. కానీ మళ్ళీ నా వేలితో నా కన్ను నేనే పొడుచుకున్నట్లవుతుందేమో అన్న భయంతో సంశయించేవాణ్ణి. అనవసరంగా నీ మనసును కూడా అశాంతిపాలు చేసినవాణ్ణి అవుతానేమోనని ఎన్నోసార్లు ఆ ఆలోచనని వెనక్కి నెట్టి నాలో నేనే మదన పడేవాణ్ణి. ఆనందమైన దుఃఖమైన పంచుకునేందుకు ఒక మనిషి కావాలంటారు. అక్క కూతురివి కదా, కనీసం నా ప్రవర్తనలోని చిన్న చిన్న లోపాలు నీకు అసంతృప్తిని కలిగించినా క్షమించగలవని, చదువుకున్న అమ్మాయివి కనీసం నన్ను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించగలవని ఆశించాను. సాధ్యమైనంత స్వల్ప వ్యవధిలో నా మనసుని, నా జీవితాన్ని నీ చుట్టూ అలుకునేందుకు ప్రయత్నిద్దామని తాపత్రయపడ్డాను. కానీ నువ్వు ఈలోగానే చాలా తొందరపడ్డావు సంధ్య. సమస్యకి మృత్యు పరిష్కారం ఎన్నటికీ కాదు. అంతగా నీ కంటికి నేను ద్రోహిలా కనిపిస్తే, నేనంటే అసహ్యం అనిపిస్తే నాకు దూరంగా వెళ్ళిపో. నీ బ్రతుకు నువ్వు చక్కదిద్దుకో. అంతేగాని బలవంతాన చచ్చిపోవలసినంత అగత్యమేమిటి? అది ఒక విధంగా నాకు దారుణమైన శిక్ష కావచ్చు. కానీ నీ వైపు నుంచి ఆలోచిస్తే నీకు ఏం ప్రయోజనం లభిస్తుంది చెప్పు? నువ్వు చాలా తొందరపడ్డావు. సంధ్య, ఒక్క విషయం అడుగుతాను చెప్పు. మండుతున్న గాయానికి చల్లని గంధపు పూత కావాలి. అంతేగాని నిర్దయగా దాన్ని వాళ్ళు కోతకి గురిచేయడం న్యాయమేనా? కానీ నువ్విప్పుడు అదే చేశావు. నళిని నాకు దూరమైంది. ఆ బాధని మరిచిపోవడం కోసమే పెళ్లి చేసుకున్నాను. నీ వైపు నుంచి ఆలోచిస్తే నీకు అన్యాయం జరిగింది, ఒప్పుకుంటాను. కానీ నేను నిస్సహాయుణ్ణి. మళ్ళీ ఏదైనా జరిగితే నా జీవితం మరింత అగచాట్ల పాలవుతుంది. ఒక తల్లికి 2 బిడ్డల్లో మొదటి బిడ్డ మరణిస్తే ఆమె ప్రేమంతా రెండో బిడ్డ మీదే కేంద్రీకృతం అవుతుంది. ఆ బిడ్డని వెర్రిగా ప్రేమిస్తుంది. కానీ విధివశాన ఆ బిడ్డ కూడా దూరం అవుతే ఆ తల్లి పరిస్థితి ఏమిటో ఊహించు. ఆమె అసలు బ్రతుకుతుందా? బ్రతికినా పిచ్చిదవుతుంది. సంధ్య, నువ్వు నమ్ముతావో నమ్మవో, ఇప్పటి నా పరిస్థితి అదే. నళిని దూరమైన బాధని నీ సహచరంలో మరిచిపోవాలనుకున్నాను. నీ సహృదయత నుంచి ప్రేమ ఓదార్పు లభిస్తుందని ఆశించాను. అక్క కూతురు కదా, నన్ను ఆ పాటి అర్థం చేసుకుని ఆదరించకపోతావా అన్న ధైర్యంతోనే ఈ పెళ్లి చేసుకున్నాను. కానీ కానీ నువ్వు కూడా గాయపడ్డ నా మనసుని మరింత కోత పెట్టడానికే సిద్ధపడతావు అనుకోలేదు. సంధ్య, నేను ఆ రోజు రావడం కాస్త ఆలస్యమైతే, నీకు నిజంగానే ప్రాణాపాయం జరిగితే నేను జీవితాంతం బ్రతికుండి ఎంతటి నరకం అనుభవించేవాణ్ణో తెలుసా? నా వైపు నుంచి కాస్త సానుభూతితో ఏమాత్రమైనా ఆలోచించావా? వేదన నిండిన రుద్ధకంఠంతో అడిగాడు సిద్ధార్థ. మావయ్య అనాలనుకుంది సంధ్య. కానీ అనలేకపోయింది. ఆమె కంఠస్వరం పికిలి రాలేదు. ఉప్పెనలా కన్నీరు పొంగుతుంటే చప్పున దోసిట్లో ముఖం దాచుకుంది. ఆమెకి ఆగనంతగా గోదావరి వెలువల దుఃఖం హృదయంలోంచి పొంగి పొరలసాగింది. సిద్ధార్థ ఒక ఉదిరిన కిటికీ దగ్గర నుంచి కదిలి ఆమె చెరువుకొచ్చాడు. సంధ్య భుజాల చుట్టూ చేతులు బిగించి దగ్గరగా తీసుకున్నాడు. ఆప్యాయంగా వెన్నుమీద అరచేత్తో రాస్తూ అన్నాడు. సంధ్య, ప్లీజ్ ఏడవకు. ఇంక ముందన్నాడు ఇలాంటి పిచ్చి పని చేయకు. ఇందులో నా పొరపాటు కూడా చాలా ఉంది. అందుకే మనస్ఫూర్తిగా నిన్ను క్షమాపణలు అడుగుతున్నాను. నీకు నా మీద అసహ్యం ఉంటే నన్ను సాధించు, తిట్టు, దూషించు, మాటలను ఉపశాంతి పొందు. అంతేగాని జీవితాంతం కుమిలిపోయేలా నాకు శిక్ష వేయకు. సంధ్య, నిజం చెప్తున్నాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నా మనసులో మాట చెప్తున్నాను. నా జీవిత ఎడారిలో దప్పిక తీరక నడిచి నడిచి వేసారిపోయిన పాండ్రుని నేను. నాకు నీ ప్రేమ కావాలి. నీ నుంచి చల్లని ఓదార్పు కావాలి. నీ తీయని సాహచర్యం కావాలి. నీ అనురాగంతో నా జీవితంలో చీకట్లు పోవాలి, ఆనందం నిండాలి. సిద్ధార్థ ఆ పైన మాటలు రానివాళ్ల వృద్ధమైన కంఠంతో ఆర్తిగా సంధ్యవడిలో తలదాచుకున్నాడు. సంధ్య, ఇప్పటికీ నీ నిర్ణయం మారకపోతే చెప్పు. నీ ఇష్ట ప్రకారం నిన్ను మీ ఇంటికి పంపిస్తాను. కాదు, నీ నిర్ణయం మారితే నన్ను మించిన అదృష్టవంతుడు లేడనుకుంటాను. ఒక దేవత నన్ను కరుణించిందని మురిసిపోతాను. చెప్పు సంధ్య, చెప్పు. చెక్కిళ్ల మీద జలజల కన్నీరు జారుతుంటే అలవికాని మమకారంతో చప్పున గాఢంగా భర్తని 2 చేతులా పెనవేసుకుంది సంధ్య. ఒకసారి మృత్యువు కోగుల నుంచి బయటపడిన వాడికే బ్రతుకు తీపి ఎంతటిదో తెలుస్తుంది.
పెను తుఫాను తర్వాతే వాతావరణం అతి ప్రశాంతంగా, అత్యంత మనోహరంగా ఉంటుంది. దీర్ఘ వియోగం తర్వాత కలయిక, అపోహలు, అపార్థాల తర్వాత కలయికలో కల మాధుర్యం, మమకారం, మాటలకందని మధురానుభవం, అలౌకికమైన అనుభూతి. అటువంటి అనుభవం మమతల్ని మరింత చిక్కబరుస్తుంది. అదే పరిస్థితుల్లో సిద్ధార్థ, సంధ్య ఒకరినొకరు గాఢంగా పెనవేసుకుని పోయారు. ఇద్దరి హృదయాలు స్పందిస్తున్నాయే గాని ఒక్క మాట కూడా పైకి వెలువడ్డం లేదు. ఇద్దరి మధ్య నిశ్శబ్ద సంగీతం, ఎన్నో మనోహరమైన మౌన రాగాలు, రెండు మనసుల్ని ఏకం చేసే అపూర్వ రాగాలు. ఇంతటితో అమర ప్రేమ అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.